అనంతరం ముక్క చుక్క అనేటువంటిది ఒక సాంప్రదాయం నడుస్తూ ఉంది. సరే, అందుట్లో కొంతమంది అనుకుందాం. అదేవిధంగా రేపు గాంధీ జయంతి. గాంధీ జయంతి రోజున చుక్క ముక్క రెండింటిని నిషేధించబడి ఉన్నది. మరి ఈ నేపథ్యంలో రేపు ఎలా దీనిని నిర్వహించాలి, ఎలా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి? రేపు అధికార యంత్రాంగం డిస్టిక్ కలెక్టర్స్ అందరూ కూడా కిందకి ఆదేశాలు ఇచ్చి, జనరల్గా అది అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ఒక చట్టంలో భాగం కాబట్టి దాన్ని రేపు షాపులు ఓపెన్ చేయకూడదు, చుక్కా ముక్క అమ్మకూడదు అని చెప్పని గతంలో కేసులు రాసేవాళ్ళు. మరి రేపు కేసులు రాయాలంటే ఏంటి, కేసులు రాస్తే ఏంటి పరిస్థితి? మరి షాపులు తెరిస్తే అధికార యంత్రాంగం వాళ్ళని మూపిస్తారా, లేక పండగ కాబట్టి ఫెస్టివల్ కాబట్టి ఫెస్టివల్లో సాంప్రదాయం కాబట్టి కొనసాగిస్తారా రేపు అనే దాని మీద ఒక ఉత్కంఠమైనటువంటి ఒక చర్చ కొనసాగుతూ ఉంది. అయితే చాలామంది రాజుగారు మీలాంటి మేధావులందరూ కూడా ఇప్పటికే ఈరోజు ముందుగానే కావాల్సిన కొనుక్కొని ఆడ పెట్టుకొని ఉన్నారు. అది ఇబ్బంది లేదు, అందరూ తెచ్చి ఎవరికి ఇంటి దగ్గర వాళ్ళు పెట్టుకున్నారు. మరి రేపుడికి అంటే ఎంతమంది మేధాలంటే ఒక 10% 20% ఉంటారు, మిగిలినటువంటి వాళ్ళు ఒక 80% సరే రేపు కొనుక్కుందాం అనుకుంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకేంటి సొల్యూషన్ అనే దాని మీద కాస్త చర్చలు జరుగుతూ ఉన్నాయి. సరే, దీన్ని ఎట్లా అంటే జనరల్గా ఎప్పుడైనా కానీ ఏ సందర్భంలో అయినా కానీ చూసి చూడనట్టు వదిలేయటం అనేటువంటిది అధికారుల యొక్క పాత్ర. ఏది ఎలా నడవాలో అది అలా నడుస్తుంది, ఏది ఎలా కొనసాగాలో అది అలా కొనసాగుతుంది. గాంధీ గారి పుట్టక ముందే దసరా ఉంది. మరి దసరాకి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటిది కొంతమంది, కాదు దసరా వచ్చిన తర్వాత అయినా గాంధీ జయంతి గారి మనం ఆయన స్మరించుకోవాలి కాబట్టి రేపు అది ఉండకూడదు అనేటువంటి వాళ్ళు కొంతమంది. వాళ్ళిద్దరి మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వారిని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తున్నటువంటి వాళ్ళు మరికొంతమంది. ఈ రెండింటి మధ్య అంటే ఏది ఎలా జరగాలో అది అలా జరుగుతుంది. కాబట్టి కొంచెం అధికార యంత్రాంగం కూడా కొంచెం చూసి చూడనట్లుగా వెళ్ళిపోతే ఇబ్బంది ఉండదు. సమస్య సానుకూలంగా ప్రశాంతంగా పండగ వాతావరణంలో కార్యక్రమం కొనసాగుతూ ఉంది.